వారి మఠం తరపున పెద్ద మర్యాదను స్వీకరించి వేలాది మంది మా మఠం భక్తులు శిష్యుల సమేతంగా ఇక్కడ శ్రీమఠం భక్తుల శిష్యుల సమేతంగా ఇక్కడ విచ్చేసి దర్శనాన్ని పెద్ద మర్యాద దర్శనాన్ని స్వీకరించాం. దేవస్థానం వారు, ఈవో గారు, తదితర అధికారులు, అనధికారులు అందరూ కూడా మా మఠం పైన ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవంతో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అందరికీ కూడా సంతోషంగా దర్శనం అయింది. మేము భగవంతుని పాదపద్మాలయందు విశ్వశాంతిని, మన దేశ అభివృద్ధి, దేశ సుభిక్షత, దేశ భద్రత, అలాగే మన రాష్ట్ర సుభిక్షత, రాష్ట్ర రాజధాని నిర్మాణం మరియు రాష్ట్ర ప్రజలకు అన్ని విధాల మేలు కలగాలని మనం కోరుకుంటూ మన మఠం అభివృద్ధి, మఠానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు అనుగ్రహించాలని భగవంతుని పాదపద్మాలయందు ప్రార్థించాం. సనాతన హిందూ ధర్మం విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ధర్మం. ఆ ధర్మానికి సాటి అయినది, మిన్నదైనటువంటిది మరొకటి ధర్మం లేదు. అలాంటి సనాతన హిందూ ధర్మానికి వెన్నెముక లాంటి తిరుమల కొండపైన ఈరోజు దర్శనాన్ని స్వీకరించాం. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ తన చెల్ల చూపుతో చూసి అనుగ్రహించి దీవించుగాక అని ప్రార్థిస్తున్నాం. సర్వే జనః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.